హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనకి జనరల్గా ఏంటంటే కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు లేదంటే ఫ్రెషర్గా జాబ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే కెరియర్ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ఒక మిస్టేక్ చేస్తారనమాట. ఆ మిస్టేక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎక్కువ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ కంటెంట్లోకి వెళ్తే జనరల్ ఏంటంటే అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళకి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఏది పడితే అది కొనేద్దాము, ఏది పడితే అది ఎంజాయ్ చేద్దాము, సో ఇలా వాళ్ళ మెంటాలిటీ ఉండిద్ది అనమాట. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు వచ్చేసి క్రెడిట్ కార్డ్ కూడా ఒకటి ఉండిద్ది అనమాట. సో క్రెడిట్ కార్డ్ తీసేసుకుందాము, అది ఏముంది, క్రెడిట్ కార్డ్ తీసేసి కొనేసుకుంటే తర్వాత మనం కట్టుకోవచ్చు అనేది అనుకుంటారు. కాకపోతే అది చాలా పెద్ద మిస్టేక్ అండి. క్రెడిట్ కార్డ్ ఏంటంటే మీరు రైట్ వేలో యూజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు కనుక రైట్ వేలో యూజ్ చేయకపోతే మీకు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అంటే ఏంటంటే మీరు కనుక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతి నెల దానికి మీరు ఇంటికి రెంట్ కట్టినట్టు ప్రతి నెల ఎంతో కొంత క్రెడిట్ కార్డ్కి మీరు కడతా ఉండాలన్నమాట. సో ఆ క్రెడిట్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే ఏంటంటే మీరు అనవసరమైన ఐటమ్స్ చాలా కొనేస్తారనమాట. అంటే మీకు అవి యాక్చువల్గా మీకు అవసరం ఉండదు, కాకపోతే మీరు కొనేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా మనీ పే చేస్తే మీకు దాని విలువ తెలిసింది, కాకపోతే ఇక్కడ ఏంటంటే వెళ్ళి కార్డు గేయటమే కాబట్టి మీకు తెలియకుండా ఏంటంటే చాలా ఐటమ్స్ ఏంటంటే మీరు కొనేస్తారనమాట. కొనేసినప్పుడు ఏంటంటే ఆ బిల్ వచ్చేసి వితిన్ 45 డేస్లో మీరు కట్టాలి. ఓకే 45 డేసే కదా తర్వాత కట్టుకుందాం అనుకుంటారు. ఒక్కోసారి ఏంటంటే మీరు మర్చిపోతారు, లేదంటే ఒక్కసారి ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిద్దంటే అది ఏంటంటే డిఫాల్ట్ కింద వెళ్ళిపోతుందండి. అంటే ఏంటంటే వాళ్ళు మీకు ఫైన్ వేస్తారు. సో ఫైన్ ఏంటంటే ఫైన్ వేస్తే మీకు ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోవచ్చు తర్వాత. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దానివల్ల ఏంటంటే మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోయిందండి. ఆ సిబిల్ స్కోర్ అనేది జనరల్గా చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే తర్వాత మీకు ఏమన్నా లోన్లు కావాలన్నా అంటే హోమ్ లోన్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఆ సిబిల్ స్కోర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏంటంటే అది కనుక కట్టకపోతే క్రెడిట్ కార్డు బిల్లు కనుక కట్టకపోతే అంటే లేట్ పేమెంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫైన్, ఆ సిబిల్ స్కోర్ ఏంటంటే తగ్గిద్ది ప్లస్ ఫైన్ వేస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఉండిద్దండి. సో ఆ లేట్ పేమెంట్కి ఇంచుమించు 50% దాకా ఉండిద్ది. అంటే మీరు కట్టాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ కడుతున్నారనమాట. సో అదొకటి ప్లస్ ఏంటంటే సిబిల్ స్కోర్. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిబిల్ స్కోర్ మీకు ఎప్పుడైతే సిబిల్ స్కోర్ తగ్గిపోయిద్దో ఇమీడియట్గా ఏంటంటే మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత జాబ్లో చేరిన తర్వాత 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత మీరు ఏదైనా ఒక హౌస్ కొనుక్కోవాలంటే ఆ హౌస్ కొనేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ సిబిల్ స్కోర్ చూస్తారనమాట. ఆ సిబిల్ స్కోర్ కనుక మీకు ప్రాపర్గా ఉంటే ఏంటంటే మీకు ఏంటంటే హౌస్లోని మీకు ఈజీగా వచ్చేసింది, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏంటంటే తక్కువ రావడానికి ఛాన్స్ ఉండేది. ఒకవేళ ఆ సిబిల్ స్కోర్ సరిగా లేదంటే హౌస్ ఏంటంటే హౌస్ లోన్ రాదనమాట. సో ఇదనమాట మెయిన్ ప్రాబ్లం. సో మీరు ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు చాలామంది నేను చూశాను, జాబ్ రాగానే ఇమీడియట్గా క్రెడిట్ కార్డ్ తీసేసుకుందాము, కనిపించిన ప్రతిదీ కొనేద్దాము, ఇట్ట ఈ కొనుక్కుందాం అవి కొనుక్కుందాం ఎంజాయ్ చేద్దాం ఇలా ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే క్రెడిట్ కార్డ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు రైట్ వేలో యూజ్ చేయాలనుకుంటేనే క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లేదంటే ఏంటంటే అది తీసుకొని ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొద్దు అనమాట. ఎందుకంటే మీకు ఒకసారి సిబిల్ స్కోర్ తగ్గిందంటే మీకు వచ్చేసి తర్వాత లోన్స్ రావడానికి ఏ బ్యాంక్ అయినా మీకు ఆలోచించద్దండి. మీరు దయచేసి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఏంటంటే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు చాలామంది ఏంటంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి, లేదంటే ఫ్రెషర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.